నవంబర్ 25వ తారీఖు సోమవారం రోజున కుంభరాశి వారికి ₹1,00,00,000 ఆస్తి దక్కబోతుంది. తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలానే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క పూర్తి వ్యక్తిత్వం ఎలా ఉండబోతుంది, అలానే కుంభరాశి జాతకులకి ఏ విధంగా ₹1,00,00,000 ఆస్తి దక్కబోతుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక కుంభరాశి అనేది ధనిష్ఠ నక్షత్రం ఓం ఆదిపరాశక్తి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి, రోజులలో పరిష్కారం చేస్తారు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, అనుకున్న పనులు కాకపోవటం, చదువు, పెళ్లి సమస్యలు, అలానే నమ్మిన వారు దూరం కావటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి. దూరంలో ఉన్నవారు ఫోన్ కాల్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. వారి యొక్క సెల్ నంబర్ వచ్చి 8121913664. వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు. నమ్మకంతో వీరిని ఒక్కసారి సంప్రదించి చూడండి. మీ జీవితంలోని అన్ని రకాల సమస్యను దూరం చేసుకొని ఆనందంగా జీవించండి. 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులను కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చి శనీశ్వరుడు. ఇక ఈ రాశి వారికి చతుర్దశ అనేటటువంటిది లాభదాయకంగా ఉంది. ఇక అందువల్ల ఆదాయానికి లోటు అనేది లేకుండా ఉంటుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. ఆస్తి అలానే సమస్యలు ఏవైనా ఉంటే, ఆస్తి సమస్యలు ఏవైనా ఉంటే కూడా తొలగిపోతాయి. సమస్యలు అనేవి అన్నీ తొలగిపోయి మనకు అనుకూలంగా కూడా పరిష్కారం అయ్యే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఏదైనా సమస్య ఉంటే అది తొలగిపోతుంది. ఈ సమయం మనకు అంటే కుంభరాశి వారికి అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. అంతేకాదు, మీరు ఎప్పటి నుండే గృహం కొనాలి అని, వాహనం కొనాలి అని కుంభరాశి వారు అనుకుంటున్నట్లు అయితే గనక ఈ సమయంలో అవి నెరవేరుతున్నాయి అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా మీకు ఈ సమయంలో ఆస్తి విషయంలో మీకు తప్పకుండా అనుకూలంగా ఉంది. అది ₹1,00,00,000 ఆస్తి అయినా సరే మీకే అనుకూలంగా ఉంది. అంటే మీరు ఎప్పటి నుండో వాహనం కొనాలి, ఇల్లు కొనాలి, ఇల్లు కట్టుకోవాలి, భూమి కొనాలి అని ఏదైతే అనుకుంటూ ఉన్నారో అవన్నీ కూడా ఈ సమయంలో కుంభరాశి వారికి అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. శుభ కార్యక్రమాలకు ప్లాన్ చేస్తూ ఉంటారు. అంతేకాదు, మాతృ సౌఖ్యం అనేది లభిస్తూ ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు బాగా అనుకూలంగా ఉన్నాయి. అంటే డబ్బు పరంగా మీకు అధికంగా కలిసి వస్తుంది. డబ్బు అనేది చేతి నిండా ఉండబోతుంది. అలానే పిల్లలు చదువుల్లో ఘన విజయాలు సాధిస్తారు. దానితో మీరు చాలా సంతోషంగా ఉంటారు. మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు. ఉద్యోగస్తులకి ఉద్యోగ జీవితం ఉత్సాహంగా గడిచిపోతుంది. ప్రోత్సాహకరంగా సాగిపోతూ ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరిగే అవకాశం 1000కి 1000% ఉంది. అలానే అంటే మీరు ఎప్పుడైతే దేనికోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారో అందులో మీకు తప్పకుండా ఒక భారీ శుభవార్త అనేది లభిస్తుంది. మీరు ఎదురు చేసిన దానికంటే కూడా 1000 రెట్ల అధిక అంటే శుభవార్తను మీకు అందించబోతున్నాడు ఆ భగవంతుడు. జీవితం అనేది ఉత్సాహంగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాలు లాభాలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. అలానే మీరు ఎదురు చూస్తున్న శుభవార్తలు అందుకోబోతున్నారు. రావాల్సినటువంటి డబ్బు, మొండి బాకీలు వసూలవుతాయని చెప్పుకోవచ్చు. మొండిగా ప్రవర్తించి మీ దగ్గర డబ్బుని తీసుకొని మిమ్మల్ని మోసం చేయాలి అనుకునేటటువంటి వ్యక్తుల నుండి ఇన్ని రోజులు కుంభరాశి వారు పడినటువంటి వేదన, అంటే మేము ఇంత కష్టపడి సంపాదించుకొని వారికి డబ్బుని అడగగానే అప్పుగా ఇచ్చాము, కానీ మళ్ళీ ఆ డబ్బు తిరిగి ఇవ్వటం లేదు అని మీరు బాధపడుతూ ఉంటారు కదా. అలా ఎవరైతే కుంభరాశి వారు మొండి బాకీల వల్ల బాధపడుతూ ఉన్నారో ఆ యొక్క బాకీలు కూడా ఈ సమయంలో మీకు వసూలయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆరోగ్య విషయానికి వస్తే గనక ఈ సమయంలో ఆరోగ్యానికి డోకా ఉండదు అని చెప్పుకోవచ్చు. అలానే ఈ యొక్క కుంభరాశి వారికి ఇంట్లో పెద్దవాళ్ళు కూడా చాలా ఆరోగ్యంగా యాక్టివ్గా ఉండబోతున్నారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. ఎవరైతే కుంభరాశి వారు ప్రేమిస్తూ ఉన్నారో వారి యొక్క ప్రేమ జీవితంలో సుఖాంతమైనటువంటి వాతావరణాన్ని కూడా అంటే వీరు చూడబోతున్నారు. అదేవిధంగా ఈ యొక్క
కుంభరాశి వారు ఈ యొక్క ప్రేమ జీవితంలో చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. తరచూ ఇంట్లో ఏవో ఒక చిరాకుల వల్ల బాధపడుతూ ఉండటం కానీ, మొండి బాకీలు కానీ, అలానే ఇక గృహం కొనుక్కోవాలి, వాహనాలు కొనుక్కోవాలి, డబ్బు కాస్త తక్కువగా ఉంది అనేటటువంటి వారికి కూడా ఈ దేవతారాధన వల్ల మీరు జీవితంలో వీటి నుండి కూడా విముక్తిని పొందుతారు. డబ్బు పరంగాను అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆర్థికంగాను ఇలా అన్ని విధాలుగా కూడా శుభవార్తలు పొందబోతున్నారు, శుభాలు వినబోతున్నారు. అయితే అవి ఏమిటో కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏ దేవత ఆరాధన చేయాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా కుంభరాశి వారికి మాత్రం ఈ సమయం అనేది చాలా అంటే చాలా అనుకూలంగా మారనుంది. వీరికి చాలా అద్భుతమైనటువంటి అనుకూలంగా మారబోతుంది కుంభరాశి జాతకులకి. అలానే యొక్క కుంభరాశి వారికి నచ్చిన ఫలితాలు అన్నీ కూడా దక్కబోతున్నాయి. అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి ఫలితాలను ఈ సమయంలో చూడబోతున్నారు. ఇక కుంభరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి గృహ యోగం ఉంది. కోటి రూపాయల గృహాన్నైనా సరే వీరు అవలీలగా కొనేస్తారు అని చెప్పుకోవచ్చు. అంతటి అద్భుతమైనటువంటి యోగం ఈ సమయంలో కుంభరాశి వారికి నడుస్తుంది. కుంభరాశి వారు అన్ని విధాల్లో కూడా రహస్య శత్రువులను కూడా పసిగట్టేటటువంటి తెలివిని కలిగి ఉంటారు. వీరి రహస్యాలను ఎవరితో కూడా అంత సులువుగా చెప్పుకోరు. చాలా మంచి వ్యక్తులు కుంభరాశి వారు. కానీ వీరికి కోపం వస్తే మాత్రం ఆగదు అని చెప్పుకోవచ్చు. కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొంతమందికి మధ్యస్థమంగా జరగనుంది. అది ఎందుకంటే వారు తెలిసో తెలియకో చేసిన కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఈ సమయంలో దాని నుండి కొద్దిగా నెగటివ్ ఎనర్జీని పొందుకోవటం వల్ల ఈ కుంభరాశిలో జన్మించినటువంటి కొంతమంది వ్యక్తులకి మాత్రం కొన్ని విధాలుగా మధ్యస్థమ ఫలితాలు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. మిగతా కుంభరాశి వ్యక్తులకి మాత్రం అన్ని విధాలుగా చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు. మిగతా కుంభరాశి జాతకులకి మాత్రం విశేషమైనటువంటి ఫలితాలు అనేవి రాబోతున్నాయి. కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి ఖచ్చితంగా ఈ సమయంలో అన్ని విధాలుగా మంచి అనుకూలతను కలిగి ఉన్నారు. అంతేకాదు లాభదాయకమైనటువంటి జీవితాన్ని గడపబోతున్నారు. వీరి యొక్క జీవితంలో జరిగే శుభాలకి వీరే ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇది మా జీవితమేనా, ఇదేనా అసలు మా జీవితం ఇంత హ్యాపీగా ఉంటుందని మేము ఎప్పుడూ అనుకోలేదు. మా ప్రేమను ఇంత ఈజీగా యాక్సెప్ట్ చేస్తారని మేము అసలు అనుకోలేదు. ఏంటి ఉద్యోగంలో ఇంత గొప్ప ఆపర్చునిటీ వస్తుంది అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని ఇలాంటి ఒక మీరు ఊహించని విధంగా అద్భుతాలను మీరు చూడగలుగుతారు. మంచి గొప్ప విజయ స్థాయికి కూడా ఈ కుంభరాశి వారు వెళ్ళబోతున్నారు. వ్యాపారస్తులు కూడా వీరి వ్యాపారంలో వచ్చే లాభాలను చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతూ ఉంటారు. అంత గొప్ప లాభాలను ఈ సమయంలో చూడబోతూ ఉంటారు. అయితే వీరు చేయవలసిన దేవత ఆరాధన వచ్చేసి ఇక శివార్చన. నవంబర్ 25వ తారీఖు కార్తీక చివరి సోమవారం రోజున వీరు శివార్చన చేయించటం వల్ల ఏలినాటి శని దోషాలు కూడా తొలగిపోతాయి. అంతేకాదు పరమశివుణ్ణి అభిషేకించటం వల్ల శని దోషాల నుండి విముక్తిని పొందటమే కాకుండా జీవితంలో మంచి ఫలితాలు కూడా వస్తాయి. అద్భుతమైనటువంటి రాజయోగం కూడా పడుతుంది. కటిక దరిద్రాలు కూడా తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. అంటే తెలిసి తెలియక చేసిన కొన్ని చిన్న చిన్న పొరపాట్ల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది కుంభరాశి జాతకులకి. అంతేకాదు ఈ యొక్క కుంభరాశి జాతకులకి అన్ని విధాలుగా కూడా బాగుంది. కొంతమంది కుంభరాశి జాతకులకి ఏదైతే చిన్న చిన్న సమస్యలు తెలిసి తెలియకుండా రాబోతున్నాయో వాటి నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది కుంభరాశి జాతకులకి. అలా విముక్తి లభించాలి అంటే పరమేశ్వరుని అనుగ్రహం మీకు చాలా అవసరం. పరమేశ్వరుని ఈ సమయంలో పూజించటం వల్ల తప్పకుండా అఖండ ఐశ్వర్య రాజయోగం పడుతుంది. జీవితంలో నుండి అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి. జీవితం అనేది మీకు అనుకూలంగా కూడా మారుతుంది. కష్టాలు తొలగిపోయి అదృష్టం కూడా వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ కుంభరాశి జాతకులకి ఈ సమయంలో అన్ని విధాలుగా మేలు అనేది జరగనుంది. అంతేకాదు కుంభరాశి వారు ఖచ్చితంగా భూమి వాహనం అనేది కొనే అవకాశం 1000% ఉంది. మంచి యోగం ఉంది. ఈ సమయంలో ఆస్తిని కొనటంలో మీదే పై చేయి అని చెప్పుకోవచ్చు. ఇలా కుంభరాశి వారి యొక్క జీవితంలో విజయదాయకంగా గడిచిపోతూ ఉంటుంది. నవంబర్ 25 సోమవారం రోజున ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని కూడా మీరు చూడగలుగుతారు. ఇక నవంబర్ 25 సోమవారం నుండి కూడా నవంబర్ 30వ తారీఖు లోపైనా సరే మీరు ఖచ్చితంగా ₹1,00,00,000 విలువ చేసే భవంతినైనా కొనగలిగేంత రాజయోగం అనేది ఈ సమయంలో మీకు కనిపిస్తూ ఉంది.
అంతేకాదు ఎవరైనా కుంభరాశి వారు ఏదైనా అంటే ఉద్యోగం కావచ్చు, అంటే మీకు అనుకూలంగా ఉండే పనులు వస్తాయో లేదో అనేటటువంటి డౌట్తో ఉండేటటువంటి కుంభరాశి వారికి డౌట్ అవసరం లేదు అని చెప్పుకోవచ్చు. 100% విజయం మీదే అని చెప్పుకోవచ్చు. తెలుసుకున్నారు కదా. నవంబర్ 25వ తారీఖు ఇక సోమవారం నుండి కుంభరాశి వారికి ఎలా ఉంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.